వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అండి. చల్లచల్లని వెదర్లో వేడివేడిగా సోయా చంక్స్ పకోడీ చేసేసుకొని తినేద్దామా. ఒక కప్పు సోయా చంక్స్ తీసుకొని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక 10 నిమిషాల వరకు నానపెట్టుకోవాలండి. వెంటనే మనం వీటిని వడబోసేసుకోవాలి. పైన కూల్ వాటర్ వేస్తే కుకింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత వాటర్ స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు బేసన్ అంటే శనగపిండి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి నిమ్మ చెక్క కూడా పిండిన తర్వాత ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు వేయించుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయండి. టిష్యూ ఉన్న ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే గుప్పెడు కరివేపాకు, గుప్పెడు జీడిపప్పు, గ్రీన్ చిల్లీస్ కూడా చీల్చి యాడ్ చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మీల్ మేకర్ పకోడీ మీద యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.